ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వాట్? నా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ? ఏంటో చెప్తున్నావు? మా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఎవర్రా? నా తమ్ముడిని ఎందుకు చంపుతారు వాళ్ళు? ఎవరు చంపారు? ఆనంద భైరవి కుటుంబంలో ఒకరు. ఆ కుటుంబంలో ఒకరు అంటున్నావు. పేరు చెప్పురా. పేరు తెలీదా? డైరెక్ట్ గా గుర్తుపడతావా? సంతోష్, లహరి ఎక్కడున్నావు? అమ్మ వాళ్ళతో వనభోజనానికి వచ్చాను సంతోష్. మీ ఫ్యామిలీ మొత్తం అక్కడే ఉన్నారా? అవును సంతోష్. ఎందుకు? నథింగ్, జస్ట్ ఆస్కింగ్. ఉంటాను. సో అక్కడికి వీణ్ణి కూడా తీసుకుని వెళ్తే సరిపోతుంది. అక్కడే తమ్ముడిని చంపిన హంతకుడిని చూసి గుర్తుపడతాడు. ఇవాళ ఆ హంతకుడు ఎవరన్నది కనిపెట్టి వాడి సంగతి తెలుస్తాను. ఎందుకు కాల్ చేశారీనా? కారణం లేకుండా ఏం చేయరే? ఏంటిది? ఏదైనా అపశకునం జరగబోతుందా? అత్తయ్య గారు, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఇక్కడికి ఎవరో స్వామీజీ గారు వచ్చారు. ఆయన్ని నేనే పిలిపించానమ్మా. మీరు పిలిపించారా? అవును. ఎందుకత్తయ్య? శరణ్య, ఒకసారి ఇలా రామ్మా. మావయ్య గారు పిలుస్తున్నారు, వెళ్ళు. ఇవాళ అనన్య ప్రెగ్నెన్సీ నాటకాన్ని ఆ స్వామీజీ ద్వారా బయట పెట్టించాలి. అమ్మా ఆనంద భైరవి, ఈ స్వామీజీలు ఏది చెప్పినా జనాలు గొర్రెల్లా నమ్మేస్తారని ఇలా ప్లాన్ చేశావా? నువ్వు స్వామీజీని కాదు, అరుంధతిలో పశుపతి గారిని తీసుకొచ్చినా నువ్వు నన్ను ఏమీ చేయలేవు. చెప్తా. ఏంటా కంగారు? కాస్త నెమ్మదిగా రావచ్చు కదా. నువ్వేమైనా ఒట్టి మనిషి అనుకుంటున్నావా? క్షమించండి అత్తయ్య గారు, నా కంగారు టెన్షన్ కూడా కడుపులో ఉన్న ఈ బిడ్డకి ఏ ప్రమాదం తలపెడతారో అని అత్తయ్య గారు. అనన్య, ఏం మాట్లాడుతున్నావు? కడుపులో బిడ్డకి ప్రమాదం తలపెట్టడం ఏంటి? ఏమైంది అసలు? ఆనంద్ అత్తయ్య గారు మనసులో నా మీద కోపాన్ని నిమిషానికి పెంచుకుంటూనే ఉన్నారు. ఏదోలా నన్ను సాధించాలని చూస్తున్నారు అత్తయ్య గారు. విషయం వివరంగా చెప్పకుండా ఏదైతే చెప్తావేంటి? సరిగ్గా చెప్పు. అది ఆనంద్ అత్తయ్య గారు నా కడుపు గురించి తెలుసుకున్నారండి. నేను నెల తప్పడం ఏదో పాపం అన్నట్టుగా ఎవరినో స్వామీజీని కూడా పిలిపించారు. నేను నెల తప్పానని తెలిస్తే ఎవరైనా సంబరంగా శుభాకాంక్షలు చెప్పి నోరు తీపి చేస్తారు. కానీ నేనొచ్చి ఏదో మీ వంశాన్ని నాశనం చేస్తున్నాను అన్నట్టుగా ఇలా స్వాముల్ని మాంత్రికుల్ని తీసుకొచ్చి కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద ఏవో పిచ్చి ప్రయత్నాలు చేయడం ఏంటి అత్తయ్య గారు? అత్తయ్య గారు చెప్పండి, నా వల్ల కావడం లేదు. నాకు చాలా భయంగా ఉంది. చిన్నత్తయ్య గారు నా మీద కోపంతో ఖచ్చితంగా కడుపులోని నా బిడ్డకి కీడు తలపెడతారు.
ఎందుకు భయం? ఏ నేను లేననుకున్నావా? నువ్వేవి కంగారు పడకు. అనన్య, ఒకసారి నాతో వస్తావా? ఎక్కడికి అత్తయ్య గారు? ఏ చెప్తే గాని రావా? ఆనందా, ఏం జరిగింది? తనని ఎక్కడికి రమ్మంటున్నావు? ఏం లేదక్కా, ఇవాళ అనన్య గురించి నీకు నిజం తెలియాలక్కా. ఏంటా నిజం? అది నీ దగ్గర సింపతి సంపాదించాలని నెల తప్పిందని నాటకం ఆడుతోంది. నిన్ను నమ్మిస్తోందక్కా. అందుకే ఆ బండారం బయట పెట్టాలని నేను స్వామీజీ గారిని పిలిపించాను. ఆయన అనన్య నోటితోనే నిజాన్ని చెప్పిస్తారు. అది నువ్వు చూద్దువు గాని నాతో రా అక్కా. ఏ అనన్య, రా. ఆగా ఆనందా. అనన్య చెయ్యి విడిచిపెట్టు. అక్క, అనన్య. ఇంకా చాలా ఆనందా. నీ కోడలు లేని కడుపు ఉందని చెప్పి అందరినీ మోసం చేసిందని, ఇప్పుడు నా కోడలు కూడా ప్రెగ్నెంట్ కాదు అని అబద్ధం చెప్తుందని అనుకుంటున్నావా? లేకపోతే శరణ్యలాగే అనన్యని కూడా కడుపు విషయంలో తప్పు చేసింది అని బలవంతంగా అందర్నీ నమ్మించాలని చూస్తున్నావా? అక్క, నా ఉద్దేశం ఏంటి? నువ్వు ఊహించుకుంటుందేంటి? నేను సరిగ్గానే ఉన్నాను. నీ ఆలోచనే దారి తప్పుతోందానందా. అనన్య గతంలో ఏదో చేసిందని దాన్ని మనసులో పెట్టుకుని ఏదోలా తన మీద పగ సాధించాలనుకుంటున్నావు. కానీ కడుపుతో ఉన్న అమ్మాయి మీద ఇలాంటివి చేయటం తప్పు, పాపం కూడా. అక్క, అది కాదక్కా. దీని గురించి నీకింకా అర్థం కావట్లేదక్కా. ఇది నీ ముందు దొంగ నాటకాలు, నక్కజిత్తులు వేస్తోంది. నువ్వు అమాయకంగా దీన్ని నమ్మేసి సపోర్ట్ చేస్తున్నావు. అవును, సపోర్ట్ చేసే మాట్లాడుతున్నాను.